హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే నేను చామదుంపలు అయితే తీసేస్తా ఉన్నాను. చూడండి, బుట్ట కూడా తెచ్చేసుకున్నాను. ఎందుకంటే ఈ చామదుంపలు ఈ లోపలే తీసిండాల్సింది, కానీ నాకు టైం లేకుండా తీసిండలేదు. అందుకనేసి ఈరోజు అయితే తీసేస్తా ఉన్నాను. చూడండి, నేను అసలు ఇది వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే బాగానే వచ్చింది. చాలా బలంగా ఉంది, అంటే తెగిపోయింది కింద. దుంపలు తెగిపోతా ఉన్నాయి. అయ్యో, ఏదైనా తేవాల్సిందే. చూడండి, దుంపలన్నీ తెగిపోయాయి. అమ్మ, అన్ని గదిలోనే ఉండిపోతాయి. ఇదో ఏడ్చే ఇదో. మొలకలు వచ్చేసింది ఇంకా. చామ దుంపలు అయితే నేను ఫస్ట్ టైం నాటింది గూడులూరు సంతలో నుంచి తెచ్చుకున్న, తమిళనాడులో నుంచి తెచ్చుకున్న ఈ విత్తనాలు. అంటే నాటడానికి తెచ్చుకోలేదు, నేను వండుకోవడానికి తెచ్చుకున్నాను. మొత్తం మొలకలు వచ్చేస్తాయి, కనబడతాయినా పడిపోయింది. వీటిలో నుంచి మొలకలు వచ్చి ఇలా వచ్చేస్తుంది. అమ్మో అమ్మో, పింక్ కలర్ వేసిన అదేనా లేకపోతే రెడ్డా తెలియదు, అందుకనేసి దీన్ని అయితే తీసేయలేదు. పింక్ కలర్ నాకు కావాలని ఇష్టము, చూద్దాం. నా అదృష్టం ఇది వచ్చింది, పింక్ అని అనుకుంటాను. మాకు పువ్వు వస్తుంది దాంట్లో. అమ్మ, ఎక్కడ వచ్చింది కాయలు? ఇది ఆకాశం మిరపకాయలు, అంటే ఆకాశం వైపు చూస్తూ వదులుతాయి, అందుకనేసి దీన్ని వదులుకున్నా. మొత్తం కట్ చేసేసినారు చూడండి, మిరపకాయలన్నీ మా పిల్లలు మొత్తం తీసేసినారు. అందుకనేసి దీంట్లో ఇంకా వీటిని అలానే పెట్టేస్తాను. చాలా దీంట్లో వచ్చేసి ఇంకా నేను గోధుమ గడ్డ వేసుకున్నాను. దీంట్లో గోధుమ గడ్డ వేసుకుంటా. ఇవైతే దుంపలు అయితే తీసేసుకుంటాను. విడిపోయిండేవి కాకుండా అంతే అంతే. నేను నాటిందే తక్కువ, అంటే వస్తుందా లేదా అనేసి చూద్దాం. ఇవా బతికొస్తే మళ్ళీ వేరే దగ్గర నాటుతా, అంటే వేసిన కుండీలోనే అదే వేయకూడదు. మళ్ళీ వేసిన కుండీలో ఏదైనా సరే పెడతాను. నాయన అది కంబి కట్టేదాన్ని పనికి వస్తుంది. ఇదండి, చామ దుంపలు అయితే ఇలా చూడండి, ఇలా తీసేస్తాను. ఇలా తీసినాను ఫస్ట్ టైం. నేను నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా ఊర్లో కూడా తెలీదు. అమ్మో ఏ మా ఊర్లో కూడా తెలీదు ఇలా చామ దుంపలు తింటారని కూడా తెలియదు. కాకపోతే నాకు తెలియదు అనుకోండి, వేరే వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది, నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అయితే నేను చామ దుంపలు అయితే పంట చేసేసినాను. నాకైతే చాలా ఈ వేర్లన్నీ కూడా తీసేస్తాను నేను. చామ దుంపలు ఇలా క్లీన్ చేసుకోవాలా, దీని వేర్లు ఇవన్నీ కూడా ఇలా తీసేసి. టేస్ట్ అయితే గొడిగడ్డలాగానే ఉందండి. నేను గొడిగడ్డలు అనేసి తెచ్చుకున్నాను. నేను మామూలుగా అయితే అది గొడిగడ్డలు వేరేగా ఉంటాయి. గొడిగడ్డలు నేను ఒకసారి అడిగినాను వేరే వాళ్ళని, తెస్తే కానీ చూపిస్తాను. బతికే ఉన్నాయా ఇవి పాతగడ్డలు, వీటిని వేస్తే బాగా వస్తాయి. నేను వీటిని కవర్లో కొన్ని వేసి పెట్టినాను, ఎందుకంటే మామూలుగా ఉర్లగడ్డలు అలాంటివి కవర్లో వేసి పెడితే మొలకలు వచ్చేస్తాయి కదా, అలా ఏమన్నా వస్తాయా అనేసి వీటిని కవర్లో వేసి పెట్టినాను. మొలకలు వచ్చినాయి చూడండి. చూపియమ్మ, వీటిని నాటుతాను నేను ఇప్పుడు. వీటిని అన్నిటిని సాంబార్కి వేసుకునేస్తాను. అంటే ఇవి ఎన్ని రోజులైనా చూడు, ఇది కూడా చూపి. ఇవి నాటినప్పుడు గడ్డలు ఇవి.
కాబట్టి ఇవి బతుకుతాయి. వీటిని నాటుతాను నేను ఇప్పుడు. పాత గడ్డలు నాటితే ఇవి పాత గడ్డలు కదా, ఇవి నాటితే ఇంకా బాగా వస్తాయి. ఎన్ని రోజులు ఉన్నా చెడిపోలేదు, బాగున్నాయి. కాబట్టి వీటిని నాటుతాను. నాటేదానికైతే నేను ఇంకా విత్తనానికైతే ఏం పెట్టుకోను. అంటే కవర్లో వేసి పెడితే బాగుంటాయి, ఇలా వేసి పెడితే ఇలా అయిపోయినాయి. అంటే వీటికి గాలి ఏం చేరుకున్నా ఉంటే ఇలా ఉంటుంది అనమాట. చూడండి, ఇవి గాలి అంటే కవర్లో వేసి పెట్టకుండా అలానే గాలికి వదిలేసినాను. ఇవి చూపి గాలికి వదిలేస్తే ఇలా వచ్చింది. ఇవైతే బాగున్నాయి, నాటేదానికి పనికొస్తాయి. కాబట్టి వీటి కథ మళ్ళీ చూస్తాను నేను. ఎట్లా కోతులు తినేది లేదు, వేస్ట్ అయిపోతాయి అనమాట. అట్లా అయిపోతాయి, వేస్ట్గా అయిపోతాయి. కాబట్టి మనము వీటిని భద్రపరచుకోవాలంటే, అంటే విత్తనాల కోసం భద్రపరచుకోవాలి అనుకుంటే కవర్లో వేసి పెట్టుకోవాలి. ఇంకా మనం వండుకోవాలంటే మాత్రం ఇంకా వండుకోనేయచ్చు. ఇవి నేను కొన్ని రోజుల తర్వాత వండుదాం అనుకుంటాను. తీసిన వెంటనే కాకుండా ఒక 3-4 డేస్ అలా వండితే బాగుంటుందా, లేకపోతే తీసిన వెంటనే వండితే బాగుంటుందా అనేది నాకైతే తెలియదు. ఫస్ట్ టైం కదా. కొన్ని అయితే నేను తీసిన వెంటనే వండేస్తాను, కొన్ని అయితే నేను అలానే పెడతాను. అలానే పెట్టేసి ఇంకా తర్వాత వండుకుంటా. అది పాతదా కింద నాటేస్తాను నేను, భూమిలో అయితే నాటేస్తాం అనుకుంటాను. కొన్ని ఇక్కడ కుండీల్లో కూడా కొన్ని నాటుతాను, కింద కూడా కొన్ని నాటుతాను, భూమిలో కూడా కొన్ని వేస్తాను. అది బాగా వస్తుందా, ఇది బాగా వస్తుందా అనేసి చూస్తాను అనమాట. ఏది బాగా వస్తే దాన్ని అయితే తీసుకుంటాను. అదేవిధంగా ఇలా అంటే అనుకోకుండా నేను దీన్ని పంట చేసినాను అనమాట. నాకైతే చాలా హ్యాపీ. ఎందుకంటే తమిళనాడు నుంచి వచ్చి మా ఇంట్లో పెరగాలని ఈ చెట్టు మొక్కలు నాకు అనుకోలే, అసలు వస్తాయని కూడా నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బాగా గ్రాస్ కాదండి, గోధుమ గడ్డి ఎలా పెంచాలి అనేసి చూపించమన్నారు కదా. దీనైతే గోధుమ గడ్డికి యూజ్ చేస్తానండి. గోధుమ గడ్డి ఎలా నారు పోసుకోవాలి, నేను ఎలా చేస్తాను అనేసి అయితే చూపిస్తాను. ఎందుకు దీంట్లో చూపిస్తానంటే, ఇది కోతులు ఏం తోసేవు కదా, కోతులేమి దీన్ని చేసేదానికి కాదు ఈ కుండీని. ఎందుకు అంటే ఈ కుండీ చాలా బలంగా ఉంది. ఇంకా ఇలానే. హాయ్ యామిని, బాగున్నావా? ఈ పక్కరా. ఎవరికి ఈ పక్కరా. హాయ్ రిషి, అరే హాయ్. ఈ పక్కరా, ఇట్లరా, ఇట్లా బట్టలు బాగున్నాయి. ఈ పక్క ఇది, ఈ పక్క ఒకరు రండి. హాయ్ రిషిగా, రా 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 రిషి, రా రిషి. వయసు వచ్చిందా? ఎవరు కూడా వస్తుంది? శ్రీ, నీ పేరు? యామిని. అది వైష్ణవి రాయ్. వైష్ణవి, వెరీ గుడ్. ఎట్లా ఉందా చూడు, మా బ్యాచ్ ఇది. యామిని తర్వాత వయసు, రిషిక, రిషి, నిఖిత. మీ పేర్లు మీరు చెప్పండి నాన్న. వైష్ణవి నువ్వు చెప్పాలి నీ పేరు. లిఖిత శ్రీ, వెరీ గుడ్. యామిని, పూజ చేస్తున్నారా? పూజ అయిపోయింది. ఒక గంటకి నీళ్ళు మునుస్తారు, 2 గంటకి. ఇప్పుడు ఎవరు కూడా వస్తారు మీరు? మా ఆయన కూడా. ఆయన ఏమంటున్నా, ఇప్పుడు ఇంతమంది బండ్లోనే వస్తారా? బుల్లోరేనా? ఇప్పుడు ఏమన్నా తీసుకుపోయేదానికి వస్తారా? ఏం తీసుకునే కాదు, వినాయకుడు అంట. అదే మరి పూజారిని తోడుకుపోయి చేసేటకి మా అన్న పోయింది. మా నాయన అక్క. ఇప్పుడు నేనేం కన్నా పనికి వస్తానా ఈ రోజు మీకు? వస్తావా? ఏం పని చేసే పనికి వస్తాను చెప్పండి. సామాన్లు కేకేకి, మనిషి వేసేకి, బట్టలు ఉతికేకి. సరే, దీనికి పనికి వస్తానా? అయితే ఈ పనులన్నీ చేసేదానికి నేను పనికి వస్తానా? అయితే నేను తాతను అడిగేసి ఈ రోజు నేను ఊరికి పోతాను, నక్కలగుట్ట ఊరికి పోతాను, అక్కడ కొత్త చెరువు పోతాను. నేను వాళ్ళకి ఈ రోజు పనికి వస్తానంట. కాబట్టి స్కూల్ కు డుమ్మా కొట్టేస్తాను ఈ రోజు. అదే స్కూల్ ముందే పోలేదు. నేను ముందే ఎప్పుడు పోలేదు. ఇప్పుడు పోలేదు కదా. ఇప్పుడు ఎంత టైము? ఎంత? ఇప్పుడు బెల్ల కొట్టేసిరా స్కూలు? లేదు,
కొట్టేసరి ఈ రోజు మనమంతా స్కూల్ దొంగలు అయిపోయినాము. ఏ కాదు ఏది నాన్న అది కుందిల్ కొమ్ము తీసుకోరాదా నీరికి వాళ్ళకి చూపి ఆడ చూపి వీడియోకి కుందిల్ కొమ్ము అనేసి ఆడ కనబడలే వయసు ఇంకా ఆడ కనబడతాను ఆడ చూపి మిక్సీ చూపించండి ఇద్దరు కుందిల్ పువ్వా కుందిల్ పువ్వు కాదు నాన్న కుందిల్ కొమ్మ. అమ్మ నీ బట్టలకంతా పూసుకుంటావు నాన్న బాగా రెడీ అయ్యి వచ్చినావు వాడు పెట్టేసేపోమ్మా రెడీగా బాగా రెడీ అయ్యి వచ్చినావు గాదాలుందా అయ్యో సరేనా అమ్మ ఈ దుంపలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అమ్మో అమ్మో వైష్ణవి రాయ్ అందరూ ఒకసారి హాయ్ చెప్పేస్తారు రండి. హాయ్ హాయ్ అమ్మ నువ్వు కనబడలేదు. హాయ్ ఇంకా ఇంకా మాకైతే మేమైతే ఈరోజు ఫుల్ వర్క్ అంట మేము పోయేసి ఏదేదో చేసుకోవాలి. వయసు ఇట్లా రా వయసు వయసు బాయ్ చెప్పు వయసు. ఈ అమ్మాయి మాట్లాడదే సైలెంట్ గా ఉంటది. ఏ అమ్మాయి అమ్మో దాన్ని బుట్లో వేయనన్నా అదంతా వేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అంతా మేము స్కూల్ దుమ్మా పెట్టేసినాము మైక్ ఇక్కడ పెట్టేసినాము. నువ్వు చెప్పు స్కూల్కి వెళ్దావా నువ్వు ఈరోజు నువ్వు వెళ్ళలేదా అమ్మ నువ్వు రిసి వెళ్ళలేదా నువ్వు ఏమని వెళ్ళలేదు ఏమి ఈరోజంతా మనమంతా మన బ్యాచ్ మొత్తం స్కూల్ దుమ్మా కొట్టేసి కోతి కోతి ఓకే బాయ్ చెప్పేస్తాను. ఇన్ని దుంపలు అయితే వచ్చేసినాయి. దీని అయితే కడిగేసి నేనైతే చూపిస్తాను. చూపించేసి ఇంకా మా రిషి వాళ్ళు వచ్చినారు కదా యామిని రిషి మళ్ళీ లిఖితశ్రీ వీళ్ళందరూ వైష్ణవి రాయ్ ఇలా రా. ఇంకో అమ్మాయి ఎక్కడ చెట్టు కూర కూడా చాలా మంచిది ఈ పక్కన అదా చూపి అమ్మ పెదాలు మూసుకో ఉండు చాలు లిప్స్టిక్